RG3 ఏరియాలోని 5 గనులను కలిపి రామగుండం కోల్ మైన్ గా నామకరణం చేయనున్నట్లు RG3 ఏరియా GM నరేంద్ర సుధాకర్ తెలిపారు. మంగళవారం RG3 GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో GM నరేంద్ర సుధాకర్ రావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ RG2, RG3 ఏరియాలోని 5 గనులను కలిపి రామగుండం కోల్ మైన్ గా కొత్త పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క ఊరు పోదని, కొత్త గనులు రావని GM స్పష్టం చేశారు. అలాగే ప్రాజెక్టుకు కావలసిన 4326.08 హెక్టార్ల భూమి ఇప్పటికే సింగరేణి పరిధిలో ఉందని, మిగిలిన 44 హెక్టార్లు మాత్రమే సేకరించాల్సి ఉందని అన్నారు. భవిష్యత్తులో పర్యావరణ అనుమతి నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే రామగుండం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో JNTU కళాశాల ఆవరణలో ఈ నెల 19వ తేదీ శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే 10వ గని మూత పడిందని, మిగతా 4 గనులకు భవిష్యత్తులో ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో SO2 GM రామ్మోహన్, పర్యావరణ అధికారి పి రాజారెడ్డి, క్వాలిటీ DGM BV సత్యనారాయణ, పర్సనల్ విభాగాధిపతి బి సుదర్శన్, ఎస్టేట్స్ అధికారి కె ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబీరుద్దీన్లు పాల్గొన్నారు. 19/12/2025 ఉదయం 10 గంటలకు మన JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంత్రి గ్రౌండ్స్లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దేని గురించి అంటే రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టు గురించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారు, రామగుండం కార్యాలయం వారు, ప్రాంతీయ కార్యాలయం వారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కొన్ని వివరాలు మీకు ముందుగా తెలియజేసి మీ మద్దతు కోరదామని చెప్పని ఈ సమావేశం ఏర్పడి, ఆల్రెడీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి మైన్లు అన్నీ కలిపి ఒక గొడుగు కింద పట్టుకొస్తున్నాం. అదేంటంటే రామగుండం కోల్ మైన్ అనే పేరుతో రామగుండం OC1, GDK టెన్నింగ్ లైను, వకీలపల్లి అండర్గ్రౌండ్, ఇది RG2లో ఉంది. అలాగే RGOC2 అండ్ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఈ 5 కలిపి ఒకటే మన గొడుగు కింద, అంటే రామగుండం కోల్ మైన్ అనే పేరు కింద తీసుకొస్తే ఏంటంటే భవిష్యత్తులో ప్రతి ప్రాజెక్టుకి విడివిడిగా మనం పర్యావరణ అనుమతి అనేది తీసుకోని అవసరం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఒకదాన్నొకటి ఆనుకొని ఉన్న మైన్లు, ఏమాత్రం మధ్యలో గ్యాప్స్ కానీ ఖాళీ కానీ లేదు. ఇప్పుడు ఈ OC1 గురించి మీకు తెలుసు. OC1 అంటే GDK 9A అండర్గ్రౌండ్ మైన్స్ని ఓపెన్ కాస్ట్ కింద కన్వర్ట్ చేసి ఇప్పటి వరకు 1974 నుంచి దరిదాపు 50 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు టెనింగ్ లైన్ని కలుపుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే ఈ టెనింగ్ లైన్ ఒక 7 సంవత్సరాలు టెనింగ్ లైన్ కలుపుకొని OC1 ఒక 7 సంవత్సరాలు నడిచిన తర్వాత వకీల్పల్లి అండర్గ్రౌండ్ కూడా బంద్ అయ్యి వకీల్పల్లి కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలా కలుపుకున్నప్పుడు ఈ OC1 అనే మైన్ ఏదైతే ఉందో RGOC1 2047 వరకు నడిచే అవకాశం వస్తుంది. సాలీన 30 నుంచి 35 లక్షలు బొగ్గు ఉత్పత్తి చేస్తూ 2047 వరకు నడుస్తుంది జీవితకాలం. అలాగే ఈ అడ్రియాల్ అనేది అడ్రియాలానే ఉంటుంది. దానిలో ఏమి కలవడం కానీ లేదా దాని నుంచి వేరు చేయడం జరగదు. అది 2062 వరకు నడుస్తుంది అడ్రియాల్ అండర్గ్రౌండ్ మైన్. ఇంకా RGOC2 మైన్ వచ్చి ఈ మంత్రి పెద్దపల్లి రోడ్ను కూడా దాటుకొని మళ్ళీ బుధవారపేట, ఆదివారపేట గ్రామాల్ని తీసుకున్న తర్వాత ఒక 444 హెక్టార్లు వ్యవసాయ భూమి సేకరించిన తర్వాత ఈ OC2 2042 వరకు నడుస్తుంది. అలా ఇవన్నీ పక్క పక్కన ఉండటం వల్ల ఏంటంటే ఇవన్నీ ఒకే గొడుగు కింద పట్టుకొస్తే పర్యావరణ పరంగా సౌలభ్యం ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సలహా ఇవ్వడం జరిగింది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు GDK OC1కి GDK టెన్నింగ్ లైన్ అనేది కావాలి, ఇప్పుడు కలుపుకోవడానికి గాను ప్రత్యేకంగా దీనికి ఒక పర్యావరణ అనుమతికి వెళ్లాల్సి వస్తుంది. వెళితే కానీ ఈ టెన్నింగ్ లైను
ఈ OC1కి కలిసి మళ్ళీ OC1 తన మనుగడని కొనసాగించలేదు. అలా ప్రతిసారి తీసుకోవడం కంటే అన్నీ ఒక గొడుగు కింద పట్టుకురండి అని చెప్పని ఒక సలహా ఇవ్వడంతో మనం కూడా ఒకసారి రామగుండం కోల్ మైన్ అనేటువంటి దీనికి పర్యావరణ అనుమతి తీసుకుంటే ఇంకా ఈ 2047 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము నడుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక ఆపరేషనల్ వెసులుబాటు గురించి తప్ప దీనివల్ల ఏ మైన్లోనూ ఇప్పుడు ఉన్నటువంటి ఉత్పత్తి కానీ అవి ఏమీ పెరగవు. ఇప్పుడు ఏదైతే OC1 30 లక్షలు ఉత్పత్తి చేస్తుందో అదే ఉత్పత్తి చేస్తుంది రేపు ఈ రామగుండం కోల్ మైన్ గోడు కింద వచ్చినప్పుడు కూడా. OC2 ఏదైతే 30 లక్షలు ఉత్పత్తి చేస్తుందో సాలీనా అదే ఉత్పత్తి చేస్తుంది. అలాగే అడ్రియాల్ లాంగ్ ప్రాజెక్ట్ 13 లక్షలు ఇదేదైతే ఉందో అదే వస్తుంది. అలాగే జీడీకే టెనిక్లైన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, మనకు బంద్ అయిపోయింది. వకీల్పల్లి ఏదైతే 3.5 లక్షలు సాలీన ఉత్పత్తి చేస్తుందో అంతే ఉత్పత్తి చేస్తుంది. ఈ రామగుండం కోల్ మైన్ పేరు పెట్టినంత మాత్రాన ఏ మైన్లో ఎలాంటి మార్పులు జరగవు. ఏ మైన్ ఎక్కడది అక్కడే ఉంటుంది, అదే యాజమాన్యం కింద నడుస్తుంది, అదే మేనేజర్, అదే PO ఉంటాడు, అదే GM ఉంటాడు, అదే ఉద్యోగులు ఉంటారు. ఎలాంటి మార్పులు ఉండవు ఈ రామగుండం కోల్ మైన్ పేరు మార్చడం వల్ల. యథాతథంగానే ఉంటాయి. ఎలాంటి గ్రామాలు సేకరించడం కానీ భూసేకరణ కానీ అనేది కొత్తగా ఏమీ జరగదు. ఇప్పుడు కొత్తగా సేకరించేదంటే ఏం లేదు. ఈ 4326లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత అంటే 7003 హెక్టార్లు. 703 హెక్టార్లు మరి 703 703 హెక్టార్లు 703 హెక్టార్లు వీటిలో. కాబట్టి సాలిన ఈ భూమి అంతా సింగరేణి కాలనీస్ అధీనంలోనే ఉంది, కొత్తగా సేకరించేది ఏం లేదు. ఇక ఈ చేస్తున్నామో ఇవన్నీ కలిపి అదే ఈ 14 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేస్తాం అప్పుడు కూడా. ఎందుకు అంటే ఒక మైల్లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఈ 14 మిలియన్ టన్నులు భవిష్యత్తులో 16 మిలియన్ టన్నులు ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి. ఈ 21 మిలియన్ టన్నులు తీయడానికి ఏదైతే పర్యావరణ నష్టం జరుగుతుందో నిధులు కేటాయించలేదు ఈ ప్రాజెక్టులో. 21 మిలియన్ టన్నులు తీస్తే మీకు వివరాలు ఇంత ముందు అనుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ 2194.5 సంవత్సర వారీగా. ఇదేం కొత్తగా కేటాయించేదేం కాదు. మనం అనుకున్నట్టు 21 మిలియన్ టన్ ఏదైతే పర్యావరణానికి నష్టం రికరింగ్ అంటే ప్రతి సంవత్సరం పర్ టన్ను ఉత్పత్తి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రాజెక్ట్ లో ఇది ప్రత్యేకంగా దీనికి కేటాయించడం జరిగింది బడ్జెట్.